మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. ఆయన ఎందుకు పోయారు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి, అలాగే లోకేష్ బాబు దగ్గరికి? అది ప్రజలందరికీ తెలుసు. వాళ్ళే ఇది రెన్యువల్ చేయించారు, వాళ్ళతోనే అయింది. ఇతని దగ్గరికి 2022లో పోతే కూడా ఇతను ఏమీ చేయలేదు. ఇంకొకటి వెనక నుంచి ఇంకొక మాట కూడా ఉంది, అది నేను చెప్పదలుచుకోలేదు బహిరంగంగా. అంటే వీళ్ళు ఈ వైసీపీ నాయకులు ఎక్కడైతే ఈ 2019 నుంచి 24 వరకు చేశారో అక్రమాలు, అలాంటి అక్రమానికే ఒడగట్టారంటే ఎందుకంటే ఆర్టీటీ అనే సంస్థ అందరికి సంబంధించిన సంస్థ కాబట్టి ఆ సంస్థకు సంబంధించి ఒక్క విషయం కూడా నేను కాంట్రవర్సీ చేయదలుచుకోలేదు. ఆ సంస్థను ఇప్పుడే మంచు తెలంగాణ గారితో మాట్లాడితే కోర్టుకు సంబంధించిన బిల్డింగ్ ఖాళీ ఉందంటే అడిగితే లేదంటే ఎమ్మెల్యే గారు అది కూడా మేము హాస్పిటల్ కి అభివృద్ధి చేస్తున్నాం, అది కూడా ఆ బిల్డింగ్ కూడా త్వరలో హాస్పిటల్ ప్రారంభిస్తున్నాం, చాలా మందికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో కళ్యాణదుర్గం ప్రాంతంలో ఇంకొక హాస్పిటల్ కూడా చేస్తున్నామంటే నిజంగా చాలా సంతోషకరం. ఇలాంటి ప్రోత్సాహాన్ని ఇస్తున్న మా ఇండియా ప్రభుత్వాన్ని మనమందరూ కూడా ప్రోత్సహించిన అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు మనకు సంబంధించిన చెక్కులు ఏదైతే ఉన్నాయో సీఎం రిలీఫ్ ఫండ్ సంబంధించి ఇవన్నీ కూడా 38 మంది లబ్ధిదారులు ఉన్నారు. 23.5 లక్షల రూపాయలతో ఇవన్నీ చెక్కులు ఇస్తున్నాం. ఇంకా పోయినసారి కొంతమంది తీసుకోలేదు, వాళ్ళ చెక్కులు కూడా ఉన్నాయి, వాళ్ళకు కూడా ఇస్తాం. ఇవి కాకుండా వచ్చే వారం ఇంకొక 30 మంది చెక్కులు కూడా తీసుకొచ్చి ఏర్పాటు చేస్తాం. ఖచ్చితంగా మన ప్రాంతం మీద ఉన్న ప్రేమని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు చెప్తూ వచ్చారు. మొన్ననే చెప్పారు, మన జిల్లా చాలా వెనుకబడిన ప్రాంతం, మనం ప్రోత్సహించాలా, ముగ్గురు కూడా సమిష్టిగా ప్రోత్సహించాలని ఒక నిర్ణయానికి వస్తే అందులో భాగంగా నేను పవన్ కళ్యాణ్ గారిని పోయి ఆహ్వానిస్తాం. మా అద్భుతమైన పార్క్ ఏర్పాటు చేశాం, మీరు కూడా వెళ్ళి చూడాలా. మన కళ్యాణదుర్గం టౌన్ లోనే అలాంటి అద్భుతమైన ఒక నగరవనం వచ్చిందంటే చాలా గొప్ప విషయం. మీరు ప్రారంభానికి రావాల్సారంటే ఖచ్చితంగా వస్తానని చెప్పాడు. అలాగే ఏదైతే ఇక్కడ వాల్మీకి సంబంధించిన మనమందరూ భగవంతులుగా కోల్చే వాల్మీకిని కూడా విగ్రహావిష్కారం ఉంది సార్, మీ ద్వారా అనుకుంటున్నాం. అది కూడా 2 కూడా కార్యక్రమాలు మీ ద్వారా కావాలని మనం కోరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఎన్డీఏ గవర్నమెంట్ లో ఉన్న మాకు చంద్రబాబు నాయుడు అయినా, లోకేష్ బాబు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, అలాగే మోడీ గారైనా అందరూ కూడా సమానమే. కాబట్టి ఎవరి చేత మేము ప్రారంభాలు చేసినా నేనైతే ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున చేసినట్టు, ఎన్డీఏ తరఫున చేసినట్టు, కాబట్టి మనకి పవన్ కళ్యాణ్ గారు చేతులుగా చేస్తే బాగుంటుందనే అభిప్రాయంతో ఆయన కూడా ఆహ్వానించడం జరిగింది. ఆయన ఇంకా అనుకూలంగా స్పందించారు. ఇంకా కూడా ఇంకొకసారి వెళ్ళి ఆ డేట్లు తీసుకొని కూడా అన్ని కూడా చెప్తాం. దయచేసి ఇంకొకసారి అందరికీ చెప్తున్నా, ముఖ్యంగా మీడియా మిత్రులు కూడా చెప్తున్నా, ఎనలేని ప్రేమ అయితే నేను నాటకాలు ఆడే వ్యక్తిని కాదు, లేదా ఇంకో రంగం కాదు. నేను మీ పైన చాలా ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమని పాజిటివ్ గా తీసుకెళ్తాం, ప్రజలందరికీ ఉపయోగపడేటట్టు చేద్దాం. అందరూ సమిష్టిగా చేయండి. మీరు నిజంగా నా తప్పు ఉంటే రండి, ఒకసారి నాతో కూర్చోండి, నేను ఈ తప్పు జరుగుతుందని చెప్పండి, చర్చిద్దాం. ఆ తప్పుని సరిదిద్దుకునే అవకాశం కూడా నాకు ఇవ్వండి. అనవసరంగా ఎవరో చిన్న సోషల్ మీడియాలో దుష్ప్రచారాలకు మనం తావచ్చే పరిస్థితి, మన అభివృద్ధి చేసే పరిస్థితి కుండపడిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంటుంది. ఎందుకంటే నాకు ఇక్కడ 1 సెంటు భూమి లేదు, 1 స్థలము లేదు, ఇంకోటి ఏమీ నేను ఇక్కడ చేయాల్సిన పరిస్థితి నాకు అవసరం రాలేదు. చాలా మంది ఇంకా కూడా ఏదో రకంగా మీరు ఉండాలనే అభిప్రాయం వెలువరిస్తున్నారు, చూద్దాం లేకున్నాను తప్ప నేనేదో ప్రజల్ని మోసం చేసి ప్రజల్ని ఆశలు కొట్టేయాలా, లేదా ప్రజల్ని ఇబ్బంది పెట్టాలా, లేదా అధికారులను హింసించాలనే ఉద్దేశంతో నేను ఒక ఎమ్మెల్యేగా రాలేదు. చంద్రబాబు నాయుడు నన్ను ఎప్పుడైతే ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారో ఆ రోజే నిర్ణయించుకున్నా, నేను అన్ని కూడా పక్కన పెట్టి ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతోనే ఈ రోజు నాకు తెలుసు. టీటీపీ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో 2018లో అది మన ఆనాటి ముఖ్యమంత్రి, నేటి ముఖ్యమంత్రి ప్రారంభించారు. తర్వాత 6 ఏళ్ళు కుంటపడిపోయింది. ఆల్మోస్ట్ అంటే 2018 కన్నా ముందు 2 ఏళ్ళు అది ఎస్టిమేట్లు, అది మంచి చెడ్డ 2017 అంటే 8 సంవత్సరాలు వెనుకబడిన రేట్లతో ఈరోజు నేను చేస్తున్నానంటే నాకు లాభం వస్తుంది అనుకుంటారా? కనీసం అంటే నేను ఈ బీటీపీ ప్రాజెక్ట్ పూర్తి చేయాలంటే కనీసం అంటే 80 నుంచి 100 కోట్లు నాకు లాస్ అవుతుంది. కానీ నాకు నా ప్రజలు ముఖ్యం, నా ప్రజలకు ఇచ్చిన మాట ముఖ్యం. ఆ మాట కోసమే ఎంత కష్టమైనా కూడా, ఎంత నష్టమైనా కూడా
చేద్దామనే సంకల్పంతో ముందుకు పోతున్నాను తప్ప నేనేదో ఇంకో రకంగా కాదని మీ అందరూ కూడా చెప్పగలుగుతా. చాలా మంది కూడా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ప్రజలు అలాంటి వాళ్ళని వస్తే ఎక్కడికక్కడ తిరుగుబాటు చేయాలి. మనం ఏదో తిరుగుబాటు చేయాలంటే కొట్టమని కాదు, అంటే మనం సోషల్ మీడియా ద్వారా కావచ్చు, లేదా మీకు స్వేచ్ఛ ఉన్న ఏ రకమైన తిరుగుబాటు చేయాలి. వాళ్ళ తిరుగుబాటుని వాళ్ళు గమనించి మిగిలిన ప్రజలు కూడా ఒక రకంగా అందరూ కూడా కలిసి నడవాలి. చాలా మంది వైసీపీ నాయకులు కూడా నా దగ్గరకు వస్తుంటారు, చాలా మంది ఇబ్బందుల్లో ఉన్నారు. అవన్నీ పేర్లు చెప్పదలుచుకోలేదు. చాలా మంది కూడా వచ్చి వాళ్ళ సహాయ సేవలు అడుగుతుంటారు. కానీ చుట్టూ చెప్పుడు కాకుండా వాళ్ళు కూడా సహాయం చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళ వ్యక్తిత్వాన్ని ఎక్కడ దెబ్బతీయకూడదనే ఉద్దేశంతో, వ్యక్తిగతంగా వాళ్ళు బాగుండాలనే ఉద్దేశంతో, లేదా వాళ్ళని ప్రచారం చేయకూడదు. వాళ్ళు చాలా గౌరవంగా బతికింటారు. ఎందుకంటే కొంతమంది నాయకులు మాత్రం అగౌరవంగా ఉంటారు తప్ప చాలా మంది మన తల్లిదండ్రుల ప్రాంతంలో గౌరవంగానే ఉంటారు. అలాంటి వాళ్ళని బహిర్గతం చేయకూడదనే ఉద్దేశంతోనే లోపల నాకు చాలా సహాయం చేస్తూ పంపిస్తారు. అంటే ఇదేదో నాకు ఇంకో రకంగా డబ్బులు ఎక్కువయో లేదా ఇంకో రకంగా కాదు. మానవత్వంతో మనం చేయాలి, మానవత్వంతో ముందుకు వెళ్ళాలి, మానవత్వంలో మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఇలాంటి ఈ సంకల్పం మీరిచ్చిన ధైర్యంగానే భావిస్తూ ఈ సంకల్పాన్ని ఖచ్చితంగా నేను ఉన్న రోజులు మన ప్రాంతాల కోసం అభివృద్ధి చేశా. ఎప్పుడైతే ప్రజలకి నేను అవసరం లేదనుకుంటే ఖచ్చితంగా మీ అందరూ కూడా చెప్పి క్షమాపణ చెప్పి తప్పుకుంటాను తప్ప మిమ్మల్ని ఏ రకంగా ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతుంటే చూసుకునే బాధ్యత రాదని మీ అందరూ కూడా చెప్తున్నా. నేను పెద్దవాళ్ళకి ఒక కొడుకుగా చెప్తున్నా, చిన్న వాళ్ళకి ఒక అన్నగా చెప్తున్నా. ఖచ్చితంగా ఈ మాట అయితే నాకు ఏదో ఒక్కడి నుంచి వచ్చిన మాట కాదు, నా మనసులో నుంచి వచ్చిన మాట. అనవసరంగా ఈ మధ్య సోషల్ మీడియాలో, ఎందుకంటే మన కేంద్ర మంత్రి అమిత్ షా ఫోటోలు పెట్టుకొని మేము కలిసామని చెప్పుకుంటుంటే సిగ్గుపోతున్నారు. ఇది నిజంగా దారుణమైన సబ్జెక్టుగా మనం భావించాలి. మీడియా మిత్రులు కూడా చెప్తున్నా, మీరు కూడా ఒక్కసారి ఫోటోలు పరిశీలించండి, మీ వ్యక్తిగతంగా మీరు పరిశీలించండి. ఈ ఫోటో వేయించాలేదని ఒక్కసారి నేను కంప్లైంట్ చేస్తే ఆ ఫోటో వేసుకున్న కానీ వేసిన కానీ అందరూ కూడా పోయి జైల్లో కూర్చుంటారు. ఎందుకంటే ఎప్పుడో ఏది ఫోటో ఫోటో అని వేయచ్చు, లేకపోతే ఇంకో రంగు వేయచ్చు. ఈ మధ్య కలిసినారు, మొన్న కలిసినారు, ఏది తింటాం. చాలా తప్పులు చేయకూడదు. మన వ్యవస్థను కాపాడుకోవాలి. మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని అందరూ కూడా ముందుకు నడపాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. కాబట్టి ఇది పదే చెప్పాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు ర్యాలీలు చేసుకున్నా, ఎంక్వైరీ చేసుకున్నా స్వచ్ఛందంగా చేసుకోవచ్చు, ఎక్కడ అభ్యంతరం లేదు. మేము పోలీసు వాళ్ళు అడిగితే కూడా చెప్పాం, మీరు ఏమైనా ఇవ్వాలనుకుంటే పర్మిషన్స్ కూడా ఇచ్చేసుకోండి, తప్పలేదు. కానీ ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది కలుపుకోకుండా, తప్పుడు సంకేతాలు ఇవ్వకోకుండా ర్యాలీలు అన్నా చేసుకోండి. కానీ మేము ఎక్కడ కూడా మేము అడ్డుకోము. ఎందుకంటే మీ ప్రభుత్వంలోనే ఎప్పుడు కూడా మీకు ఆ స్వేచ్ఛ లేదు. కాబట్టి ఈ రోజు మేము స్వేచ్ఛ ఇస్తున్నామంటే చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి